పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలి గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనం ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను. నేను ఆరాధనలో దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడి గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. నా పేరు బి పద్మమ్మ. అయితే అయ్యగారి వాక్యం విని మళ్ళా ఫోన్ చేసిన, కలువరి ఛానల్లో వస్తుంటే చూస్తూ ఉంటా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అయ్యగారు వాక్యము బాగుంది. కోయ ప్రాంతం, సెన్సుల రాజ్యము, కొండల ప్రాంతము పోయి సేవ చేస్తూ ఉంటారు అని నాకు పేరేకులు వచ్చే, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసము, కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి, కడుపులో విపరీతంగా నొప్పి వస్తున్నది అని ప్రార్థన చేయమని అయ్యగారిని కోరినాను. ఆ కోరంగానే అయ్యగారు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక 2 రోజులు తెల్లారి ఆ రోజే పోయింది నొప్పి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మరి రాళ్ళు పోయినాయో లేదో నాకు తెలియదు. దేవునికి వందనాలు. మరి కడుపులో నొప్పి అయితే నొప్పి పోయింది. మళ్ళీ తెల్లారి కడుపులో నొప్పి వస్తలేదు. ఇది దేవుడే ముట్టిండు అయ్యగారి ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రము. ఆ అయ్యగారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.
బండి మీద పట్టం చూశాను. రోడ్డు అంతా పూలే, రోడ్డు మొత్తం పూలే. ఆ చెట్లకి ఒక్క పూలు లేదు, మొత్తం రాలిపోయి రోడ్ల మీద పడిపోతున్నాయి. నేను దాని మీద పోతూ ఉన్నా. ఆ పోతున్నప్పుడు నాకు అనిపించింది, నా తండ్రి నాకు స్వాగతము. దుఃఖం అంత ఒక్క దెబ్బతో పోయింది. సరే ఇట్లాగే జరిగిద్దేమో, ఎండాకాలం మళ్ళీ ఇట్లా ప్రతి సంవత్సరం జరిగిద్దేమో అనుకుని చూస్తే ఎప్పుడు కూడా ఇంతవరకు అటువంటి పూలు రాలలేదు. అంత విస్తారంగా ఎప్పుడు ఆహ్వానం తెలియపరచాల. దేవుని స్తుతి కలుగునగా. హల్లెలూయా. దేవుని కృప అట్లా ఉంటుంది. ఒక అవమానం తర్వాత ఒక సంతోషాన్ని ఇస్తాడు, ఒక బాధ తర్వాత ఒక సంతోషాన్ని ఇస్తాడు, ఒక శ్రమ అనిపించిన తర్వాత దానికి తగిన ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెట్టింపు ఆనందం, రెట్టింపు ఆనందం. శ్రమ కొద్దిగా ఉంటుంది, ఆనందం ప్రభువులు ఎక్కువగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఏం చేస్తామంటే కొద్ది కాలం యొక్క శ్రమను చూసి నోరు జారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మన ఆత్మీయ జీవితంలో భ్రష్టులు అయిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా భ్రష్టులు కాకూడదు. క్రీస్తు యేసునందున్న కృప చేత మనందరము బలవంతులమై కావాలా. కృప చేత బలవంతులం కావాలా. కృప చేత బలవంతుడైన వ్యక్తి పాత నిబంధనలో ఒక అతను ఉన్నాడు. చూద్దాం. కృప అంటే శ్రమ అన్న మాట గుర్తు పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతులు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుకు యూదా జనములలో 3,000 మంది ఏతాములని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిద్రో అట్లే నేను వారిని చేసి తిని అని 12 కూడా చదువుకుందాం. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి మిమ్ములను అప్పగించుట నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకున్నట్లు నాతో ప్రమాణము చేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రమాణం చేయించుకొని వస్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు జనాంగం. ఎవరిని పట్టుకోవడానికి వస్తున్నారు? సంసోను పట్టుకోవడానికి వస్తున్నారు. ఎందుకు సంసోను పట్టుకొని వస్తున్నారు? ఫిలిష్తీయులకు ఆయన భయంకరమైన కార్యం చేశాడు. వారికి ఉన్న పొలాలు తగలబెట్టాడు, వారికి ఉన్న పంటలు తగలబెట్టాడు, వాళ్ళకున్న ద్రాక్ష తోటలు తగలబెట్టాడు. మొత్తము తగలబెట్టి వేసి ఆ యొక్క వచ్చిన కారణాన వాళ్ళందరూ, ఆ ఫిలిష్తీయులందరూ కూడా వచ్చి యూదా వారి మీద పడినప్పుడు, మీరు అతను తీసుకురాకపోతే, మాకు అప్పగించకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపివేస్తాం, మీ కుటుంబీకులందరూ చంపివేస్తామని వాళ్ళు బంధిస్తే, వీళ్ళు పోయి వెంటనే ఎంతమంది 3,000 మంది ప్రజలు ఆ బండ సందులో ఉన్న ఆ యొక్క సంసోను దగ్గరికి పోయి అంటున్నారు, సంసోను, ఇప్పుడు నువ్వు రాకపోతే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పనికి వాళ్ళ ఫిలిష్తీయులందరూ కూడా వచ్చి మా కుటుంబాల మీద పడ్డారు. నువ్వు చేసిన పని మమ్మల్ని అంతా చంపబోతున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన పని దాన్ని శ్రమ పెడుతున్నారు. అతన్ని మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. మానసికంగా భయంకరమైన ఒత్తిడి. 3,000 మంది వచ్చి తన జనాంగమే అతని మీద తిరుగుబాటు చేశారు. పైగట్టారు. ఆయన అంటున్నాడు, మరి ఏం చేయమంటారు నన్ను అంటే, రా, ఇప్పుడు నేను కట్టి తీసుకెళ్తాం, అక్కడికి నిన్ను అప్పగిస్తాం. సరే అప్పగించండి, మీరు నా మీద పడకుండా పని అయితే వస్తా. నిజముగా వారందరూ ఈయన మీద పడితే, సంసోను లెగిస్తే ఆ 3,000 మంది ఏమైపోతారు? మొత్తం చేస్తారు. ఆయనను అక్కడ విలువిస్తున్నాడు వాళ్ళ జనాంగానికి. ఇదిగో నేను వస్తాను, కానీ మీరందరూ నా మీద పడవాకండి. నా మీద పడితే నాకు కోపం వచ్చింది, దేవుని ఆత్మ నా మీద నేను చంపేస్తాను అందరినీ. అందుకని నా చేతిలో మీరు సావకుండా ఉండలాగిన ప్రమాణం చేయించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రమాణం చేయించుకొని వాళ్ళ చేత కట్లు కట్టించుకొని తాళ్లతో కట్టివేసి సంసోను తీసుకెళ్తున్నాడు. శ్రమ సంసోని మీదకి వచ్చింది. ఇది ఎవరి కృప? దేవుని కృప. ఆ కృప ఎవరి మీదకి వచ్చింది? సంసోని మీదకి వచ్చింది. అందుకే అందరూ తిరుగుబాటు చేశారు. తన జనాంగం యూదా వాళ్ళందరూ కూడా వచ్చి సంసోని మీద పడి ఆయన కట్టి తీసుకెళ్ళాలని ఆలోచనతో వచ్చారు. నిన్ను తీసుకెళ్ళకపోతే మా వాళ్ళందరూ చంపేస్తారని భయంకరమైన ఆలోచనతో వారు ఆ యొక్క సంసోని మీదకి వచ్చారు. అయితే సంసోను వారి మనస్సును ఎరిగి వారికి లోబడ్డాడు.
ఫిలిస్తీన్లకు లోపడలేదు, కానీ తన జనాంగానికి లోపడ్డారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో బయట వాళ్ళేమో కానీ ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరు? ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు, బయట వాళ్ళే కాదు. బయట వాళ్ళ మాటలకు పెద్ద పట్టించుకోగా ఇంట్లో వాళ్ళ మాట చచ్చిపోతాం. ఇంట్లో వాళ్ళు అన్నారనుకో, ఊరేసుకొని చావకపోతే ఏం చేసుకోకపోతే అమ్మా ఏదనంటే సావటమేనిక. ఇంట్లో వాళ్ళన్నా బయట వాళ్ళన్నా ఎవరేమన్నాను, నీవు సావకూడదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. సావకూడదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చచ్చిపోయే ఆలోచన రాకూడదు. సంసోను ఆ విధంగా అప్పుడు చచ్చిపోతే అంటే పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ తిరుగుబాటు చేసి నువ్వు చేసిన పనికి ఏం పని చేసావు, నీ వల్ల మా వాళ్ళందరూ కూడా ఎట్లా అయిపోయారు, ఏం బతుకుతున్నావు, మీ అమ్మ ఏం అట్లా కనింది, మీ నాన్న ఎట్లా కన్నాడని సంసోను చిట్టినప్పుడు సంసోను చేసుకుంటే పరిస్థితి ఏంటి? దేవుని ప్రణాళిక మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఆయన ఆ విధంగా చేయలా, దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మన పక్షమున చేసిన కార్యాలకు, ఆయన చేసిన పనులకు ఎప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతకాల్సిందే. మనం ఆయన ఏమి చేసినో అది నీకు మేలనుకో తలుచుకోవాలి. వాళ్ళందరూ వచ్చి పడగా సంసోను నాకు మేలు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. సంసోను నాకు ఇది మేలు, ఈ కీడు నా మీదకు మేలు, ఈ శ్రమ నాకు మేలు, వీళ్ళు పెట్టిన పని వీళ్ళు వచ్చారు, అందరూ నా మీద పడ్డ అవ్వాళ్ళు నా మీద వచ్చి పడ్డారు, ఇది నాకు మేలు అనుకున్నాడు. దేవునికి మహిమ. ఆ మాటలకు లోబడ్డాడు. మనము కూడా మన బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు మనల్ని మాటలంటారు, ఏం చేయాలి మనం? పడు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు గతి లేదంటారు, ఏమన్నారా? ఎస్, గతి లేదు అనగానే నీకు గతి లేదురా, మెయ్యి గతి లేదురా అనకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేయాలమ్మా? ఆ మాట అనకూడదు. ఏం చేయాలా? పడు. ఏంది నీ బతికి ఎప్పుడు ఈ బతికి ఇదే బతుక నీ బతుకున్నారు అనుకో, అవునయ్యా దేవుడు నాకు ఇచ్చింది అది, నీకు ఇచ్చింది అది, నీకు ఇచ్చిన దాని మీద సంతోషించు, నాకు ఇచ్చిన దాని మీద సంతోషిస్తున్నా అన్నారు. కానీ ఏం బతుకున్నాను ఎట్ట అన్నారు అట్ట అన్నారు అని చెప్పి కూడా మనం దాని మీద ఒకటి పేర్చుకొని ఆత్మస్థితిలో పడిపోకూడదు. ఎప్పుడు పడిపోకూడదు. ప్రతిరోజు కూడా ఆత్మస్థితిలో ఎదగల. నీ స్థితి ప్రభువుకు తెలుసు. నిన్ను అక్కడ ఎందుకు ఉంచాడో దేవుడికి తెలుసు. నువ్వెందుకు అవమాన పాలుగా నిన్ను ఉంచాడో దేవుడికి తెలుసు. దాని వెనక ఒక మేలు దాచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒక కీడు వెనక ఒక మేలు ఉన్నట్టుగా, ఒక అవమానం వెనక ఒక దీవెన ఉన్నది. నేను ఎగతాళి చేసిన వారి ముందు రేపు దేవుడిని నిలబెట్టబోతున్నాడేమో. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడిని నిలబెట్టబోతున్నాడేమో. రేపు వాళ్ళు తల దించుకొని బతకబోతున్నారేమో. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఆ విధంగా నిన్ను అవమాన పాలు చేస్తున్నాడేమో. అప్పుడేం చేయాలా? దాన్ని అనుభవించు. దేవునికి స్తుతి కలుగునగాక. దాన్ని ఓర్చుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్లోనికి వెళతాం. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని సమస్యలు చూసి, వేదనలు చూసి, బాధలు చూసి పొంగిపోవటం కాదు. వాళ్ళని అన్నారు, వీళ్ళని అంటారు అన్నప్పుడే నువ్వు దీవెన వచ్చింది, నీకు అనకపోతే దీవెన ఎట్లా వస్తుంది? ఒక కార్యం వెనక ఒక అవమానము, నిందల తర్వాత దీవెన దాచిపడి ఉంటుంది. ఆయన ప్రణాళిక ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, లేకుండా ఉండదు. ఏది కూడా లేకుండా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నిందలు పడాల్సింది. పడినప్పుడే నీకు బ్లెస్సింగ్స్ డబల్. దాన్ని పడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నిన్ను చెడ్డ మాటలు పలికారు, భరించు. హీనంగా చూశారు, భరించు. నిన్ను తిరస్కరించారు, భరించు. నీ తిరస్కరణ, నీ అవమానము, నిన్ను పలికిన చెడ్డ మాటలు నీ తండ్రిని చూస్తున్నాడు సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు సంగతి మర్చిపోవద్దు. ఇక్కడ అందరూ వచ్చి సంసోను మీద పడ్డారు. తన జనాంగమే, తన సొంత ఏ జనాంగము కొరకు బ్రతుకుతున్నాడో వాళ్లే వచ్చి సంసోను మీద పడ్డారు. శ్రమ తీసుకొచ్చారు. కట్టి తీసుకెళ్ళడం అంటే తన జనాంగమే కట్టి, ఎంత అవమానం అది. తన వాళ్లే వచ్చి తన ఏ జనాంగం కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు, ఏ జనాంగం కోసం దేవుడు నిలబెట్టాడో అదే జనాంగం వచ్చి తన కతాళ్లతో కట్టేసి లాక్కుపోతాడు. ఎంత అవమానం ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైన అవమానం, ఎంత భయంకరమైన నింద. అది కృప సంసోను మీద అంత విస్తారంగా ఉంది. అందుకే అవమానించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. అవమానంతో కట్టి తీసుకెళ్తున్నారు అక్కడికి.
తన ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఒక కీడు వెనక ఒక మేలు దాగి ఉన్నట్టుగా ఎప్పుడైతే సంసోను ఆ విధంగా తీసుకెళ్తున్నారో చూడండి, కండిషన్ చేసుకుందాం. వాక్యం 11-12 వచనం చదువుకుందాం. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించకు నిన్ను కట్టవచ్చితిమి అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకున్నట్లు నాతో ప్రమాణము చేయమనెను. 13. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకొని వచ్చిరే. అబ్బా, క్రొత్త తాళ్ళు తీసుకొచ్చి 2 చేతులకి, నిన్ను చంపమయ్యా, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తా, వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఎందుకంటే నీ ద్వారా మా కుటుంబాలు బాధపడుతున్నాయి, నీ ద్వారా మా కుటుంబాలు వేదన చెందుతున్నాయి, నీ ద్వారా మేము సరిగ్గా ఉండలేకపోతున్నాం, నువ్వు చేసిన పని వల్ల మేము బాధలు అనిపిస్తున్నాం, నువ్వు చేసిన భయంకరమైన కార్యాల వల్ల మా కుటుంబాలు వెళ్ళిపోయింది కాబట్టి నిన్ను మేము చంపం, మేము మాత్రం మేము చంపం. ఎందుకంటే కట్టి తీసుకెళ్తాం, వాళ్ళు నిన్ను కత్తులతో పొడి చంపుతారు. పీడ విరిగిపోయింది, మేము ప్రశాంతంగా ఎవరి చేతిలో ఉంటాం, ఫిలిష్తీయుల చేతిలో మళ్ళీ తనులుతా బతుకుతాం అనుకుని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ బ్రతుకు ఎంత భయంకరమైన ఆలోచనలో నిచ్చుడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు తిరుగుబాటు చేయాలి. 3,000 మంది ఉన్నారు. 3,000 మంది సంసోను పట్టుకోవడానికి వచ్చారు, కానీ ఈ 3,000 మంది ఫిలిష్తీయులను ఎదిరించడానికి పూనుకోలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన ఆలోచన వాళ్ళ మనసులో ఉందో చూడు. ఈ 3,000 మంది వచ్చి సంసోను పట్టుకోవడానికి వచ్చారు, కానీ ఈ 3,000 మంది పోయి వచ్చిన ఫిలిష్తీయుల్ని పోరాడటానికి మనసు రావటం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధంగా ఇరుక్కుపోయి ఉన్నారు, భయం అనే భయంకర గుప్పిట్లో ఉన్నారు. అందుకే ఆ భయంతో వాళ్ళు జయించలేక తన పొరుగువాడైనను తన ఇంటివాడైనను దేవుడు ఏర్పాటు చేసుకున్న తన బిడ్డను బాధ పెట్టి తీసుకెళ్లి కట్టి ఈ నొక్కను అప్పగిస్తే చాలు, మేము ప్రశాంతంగా బ్రతుకుతామనుకుంటున్నారు. ఎంత భయంకరమైన ఆలోచనలు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అయ్యో, దేవుడు ఇచ్చిన బిడ్డను తీసుకెళ్ళి అప్పగిస్తే మనకి ఎంత నష్టం వచ్చిందని ఆలోచించిన ఒక్కళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించేస్తారు. మాకు సమస్య లేకుండా పోయింది. సరే, సంసోను చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు బతికేంటి? వాళ్ళు చావరా? వాళ్ళ బాధ పెట్టరా? ఆలోచన లేదు. ఇక ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తట్టు బాధలు పక్కకు పోతే చాలు. ఆ కాసేపు నిర్ణయం, తొందరపాటు నిర్ణయము ఈ ఒక్క రోజుకి గడిచిపోతే చాలు, మా కుటుంబాలు చావకుండా ఉంటే చాలు, ఈ ఒక్కసారి వచ్చిన ఫిలిష్తీయులు వెనక్కి వెళ్ళిపోతే చాలు. ఇది ఆలోచన తప్ప దీర్ఘకాల పరిష్కారం గురించి వాళ్ళు ఆలోచించడంలా. మనం కూడా అంతే, మన కుటుంబాలు కూడా అంతే. దీర్ఘకాల పరిస్థితుల గురించి ఆలోచించాం. ఇప్పుడు జరిగిపోతే చాలు, ఇప్పుడు గట్టెక్కితే చాలు, ఈ రోజు తీరిపోతే చాలు, ఈ రోజు ఉంటే చాలు, రేపు తర్వాత సంగతి, ఈ రోజు గట్టెక్కితే చాలు, ఒక అబద్ధం ద్వారా ఏదో ద్వారా గట్టెక్కితే చాలు. దీర్ఘకాల ఆలోచనలు ఉండవు. దీర్ఘకాల ఆలోచన దేవుని యొక్క చిత్తం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దీర్ఘకాల ఆలోచనలే దేవునికి చిత్తమై ఉన్నది. మనం ముందు చూపు ఆలోచనతో ఉండాలి. ఇక్కడ వాళ్ళకి ముందు చూపు ఆలోచన లేదు. ఈ పరిస్థితి తొలగిపోతే చాలు. సంసోను మీదకు శ్రమను తీసుకొచ్చారు. అనగా దేవుని కృపను సంసోను మీదకు ఎప్పుడైతే సంసోను తాళ్లతో కట్టి తీసుకెళ్తున్నారు, దేవుని కృప సంసోను మీదకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని కృప సంసోను మీదకు వచ్చింది. ఈ పని చేస్తున్నాం కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే
ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి బ్రదర్. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్థీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి. మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరు తెలియదు, దేవుడంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణం సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న
ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక.